స్కెచ్చే రూట్ మార్చిన జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మార్పులు. హీటెక్కిన పల్నాడు రాజకీయాలు. పల్నాడు జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చేర్పులు నెలకొంటున్నాయి. దీంతో నేతల గుండెల్లో గుబులు మొదలైంది. పరిస్థితులన్నీ చూస్తే పార్టీ అధినేత రూట్ మార్చారా అంటే అవుననిపిస్తోంది. మొత్తంగా పెద్ద స్కెచ్ వేశారనిపిస్తోంది. ఇంతకీ పల్నాడు ప్రతిపక్ష పార్టీలో ఏం మార్పులు చోటు చేసుకున్నాయి? రాష్ట్ర పార్టీపై ఎలాంటి ప్రభావం చూపనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనతో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డిపై ఇటీవల జంట హత్యల కేసు నమోదైంది. 302 సెక్షన్ కింద వీరిపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో నిందితులుగా వీరిద్దరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. ఈ కేసు వ్యవహారం మొదలైనప్పటి నుంచి మాచర్ల నియోజకవర్గానికే కాకుండా పల్నాడు జిల్లా రాజకీయాలకు చాలా దూరంగా ఉంటూ వస్తున్నారు పిన్నెల్లి. దీంతో పార్టీని కోఆర్డినేట్ చేసే వాళ్ళు కరువయ్యారు. దీంతో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి భారంతో కుంగిపోతున్న క్యాడర్కు దిశానిర్దేశం చేసే దిక్కు లేకుండా పోయింది. ఇన్నేళ్లుగా ఎంతో కీలకంగా ఉన్నటువంటి జిల్లాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితి వచ్చేసింది. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వచ్చిన పరిస్థితులపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులు మంచిది కాదని భావించిన ఆయన ప్రత్యామ్నాయంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పిన్నెల్లిని మార్చేస్తే ఎలా ఉంటుందనే యోచనకు సైతం వచ్చారనిపిస్తోంది. కానీ ఇప్పటికే పలు కేసుల్లో చిక్కుకున్న నేతకు జిల్లా అధ్యక్ష పదవి కూడా లేకపోతే మరిన్ని ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని భావించినట్లుంది హైకమాండ్. ఈ క్రమంలోనే ఎవరు ఊహించని విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ను తెరపైకి తీసుకొచ్చింది. అనుకున్నదే తడవుగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈ బాధ్యతలను కూడా అప్పగించేసింది. అయితే జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. ప్రస్తుత కొత్త జిల్లా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కానీ పైకి మాత్రం కలిసి ఉన్నట్లు కనిపిస్తారు. లోపల మాత్రం కత్తులు దూసుకుంటూనే ఉంటారు. ఇదిలా ఉండగానే పార్టీ హైకమాండ్ గోపిరెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అప్పగించింది. దీంతో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనే ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించాల్సిన బాధ్యత గోపిరెడ్డిపై పడింది. గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. మరి ఆ విధంగా చేయడం గోపిరెడ్డికి సాధ్యమేనా కాదా అన్నది ప్రస్తుతం ఉన్న డౌట్. ఇదిలా ఉంచితే వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ ఏర్పాటు పల్నాడు జిల్లాకే పరిమితం అవుతుందా లేదా ఇతర జిల్లాల్లోనూ ఇదే రీతిలో వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తారా అనే దానిపై పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంతమంది నేతలకు కొత్త భయం కూడా పుట్టుకుంది. తమ పదవులకు ఎక్కడ ఎసరు వస్తుందోనన్న గుబులు మొదలైంది. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను వివిధ నియోజకవర్గాలకు మార్చింది. కానీ అది అంతగా కలిసి రాలేదు, చేతులు కాల్చుకుంది. అయినప్పటికీ ఇప్పుడు మరోసారి మార్పులు చేర్పులు సిద్ధమైంది. అంతేకాదు ఆల్రెడీ పని ప్రారంభించిన హైకమాండ్ పల్నాడు జిల్లా నుంచి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జిల్లాకు పార్టీ అధ్యక్షుడు ఉండగానే వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పిన్నెల్లి ఎన్నికల ముందు నుంచి బాధ్యతలను నిర్వహిస్తుండగా ఆయన మెడకు కేసులు చుట్టుకున్నాయి.
ఎన్నికల టైంలో పల్నాడు గేటులోని ఈవీఎం ధ్వంసం, ఆ తర్వాత టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల పాటు జైలుకెళ్లి కూడా వచ్చారు. అప్పటి నుంచి ప్రజల ముందుకు రావడం మానేశారు. బయట అంతగా కనిపించడం లేదు. కనీసం సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ముఖం చూపించలేకపోతున్నారు. ఏదో అపరాధ భావం పిన్నెలిని వెంటాడుతోందని తెలుస్తోంది. తప్పు చేశానన్న పశ్చాత్తాప భావం వెంటాడుతోందా? అలా అని ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా లేకపోవడంతో అందరికీ దూరంగా ఉంటున్నారా అని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అధిష్టానం నిర్ణయంతో ఆయన అసలు కనిపిస్తారా లేదా అన్న సందేహం వస్తోంది. మొత్తంగా గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోందనిపిస్తోంది. అందుకే పార్టీని బలోపేతం చేసే దిశగా మరోసారి మార్పులకు సిద్ధమైందనిపిస్తోంది. మరి పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ మార్పులు ఫలిస్తాయా లేదా? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నియమించనుందా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.